श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి గడిచిన సత్సంగంలో భగవాన్ శ్రీ ఆదిశంకరాచార్యులు వారి ద్వారా రచించబడినటువంటి ఈ ప్రకరణ గ్రంథాన్ని మనం మొదలుపెట్టాము. దానిలో 2 శ్లోకాలని మనం అర్థాన్ని చూసాం. ఆ 2 శ్లోకాలని మరొకసారి చదువుదాం. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. జంతూనాం నరజన్మ దుర్లభమతః పుంస్త్వం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవః బ్రహ్మాత్మనా సంస్థితిః ముక్తిర్నో శతజన్మకోటి సుకృతైః పుణ్యైర్వినా లభ్యతే. మొదటి శ్లోకంలో మంగళాచరణ శ్లోకముగా శంకరాచార్యుల వారు తన భగవంతుడికి, గురువుకి, శాస్త్రమాతకు నమస్కారం చేస్తూ ఈ పుస్తకాన్ని మొదలు పెడుతున్నారు. 2వ శ్లోకంలో నుంచి 3, 4, 5 శ్లోకాల వరకు మనుష్య జన్మ యొక్క ముఖ్యత్వం, గొప్పదనం గురించి ఆయన వివరిస్తున్నారు. ఎందుకండి మనుష్య జన్మ గురించి శంకరాచార్యులు వారు వివరిస్తేనేనా మనకు తెలుస్తుంది? మాకే తెలుసు కదా మేము మనుషులంగా పుట్టామని అని అనుకోకూడదు. ఎలాగైతే చిన్న పిల్లలకు వాళ్ళు టీనేజీ దాటి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి డబ్బులు యొక్క, ధనం యొక్క విలువ తెలియదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెడతారు, లేక డబ్బుల్ని అడుగుతుంటారు. ఎందువల్లంటే ధనము యొక్క విలువ తెలియలేదు. అప్పుడు పెద్దలు చెప్పాలి వాళ్ళకి, ధనం, డబ్బులు జాగ్రత్తగా వాడుకోవాలి, వేస్ట్ చేయకూడదు, అనవసరమైన వాటికి ఉపయోగించకూడదు అని చెప్పి ఇలా బోధిస్తారు కదా. అలాగే శంకరాచార్యులు వారు పిల్లల్లాగా మనం ఈ లోకంలో అవిద్యతోటి ప్రాపంచిక విషయాలనే పట్టుకొని వ్యవహారంలోనే మునిగిపోతూ అదే చాలా ముఖ్యమని అనుకునేటువంటి మనందరికీ కూడా ఆయన గురుస్థానంలో ఉండి ఒక తండ్రిలాగా శాస్త్రమాతను ఆయన ముందు పెట్టుకొని మనకు సలహా ఇస్తున్నారు. ఇది నీకు అర్థమైతే, తెలుసుకుంటే నీకు ప్రయోజనం అని చెప్పేటప్పుడు ఈ 2వ శ్లోకంలో కొన్ని పదాలని మనం అర్థాన్ని చూసాం. ఒక 8 విషయాలను శంకరాచార్యులు వారు ఇక్కడ విస్తరించి చెప్తున్నారు. ఒకటేమిటంటే జంతువులన్నిటి యందు మనుష్య జన్మ దొరకటం ఒక జీవుడికి ఇది చాలా దుర్లభమైనటువంటి విషయం. దుర్లభమతః జంతూనాం నరజన్మ దుర్లభం. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులలో కిరీటములాగా మనం మనుష్య జన్మని పొందాం. ఇది చాలా అదృష్టం, చాలా అరుదు, చాలా అద్భుతం కూడా. అది మాత్రమే కాదు, రెండో విషయం,
నేను ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అని కొంచెం నిశ్చయం చేసుకొని ధైర్యముతోటి, శ్రద్ధతోటి, భక్తితోటి ఎవరైతే గురువుని ఆశ్రయించి ఈ మార్గంలో నడవాలని నిర్ణయించుకుంటాడో, ఈ మార్గంలో నడవాలని నిర్ణయించుకోవాలంటే లౌకిక వ్యావహారిక విషయాలని కొంచెం త్యాగం చేయాలి. కొంచెమేమిటి? క్రమంగా బాగానే త్యాగం చేయాలి. మనకు ధైర్యం ఉందా? అవి నువ్వు త్యాగం చేయకపోతే, చేయటానికి నీకు ధైర్యం లేకపోతే నువ్వు ఈ మార్గంలో నడవటం కష్టం. అందుకని రెండో విషయం ఏంటంటే పౌరుషం ఉండాలి మనిషికి. ఆ పౌరుషాన్ని పురుష అనే పదం తోటి శాస్త్రం కొన్నిసార్లు చెప్తుంది. కాబట్టి ఇక్కడ మగవాడుగా పుట్టాడా, ఆడదానిగా పుట్టిందా అనేది కాదు అర్థం. ధైర్య సాహసాలుండాలి. యుద్ధానికి రాజుకి, క్షత్రియునికి ధైర్య సాహసాలుంటాయి, అది వేరే విషయం. ఇక్కడ నీకు సాధు గుణంతోటి, తర్వాత మూడో విషయం విప్రత అంటున్నారు. విప్రత అంటే సాధారణ అర్థం బ్రాహ్మణుడుగా పుట్టడం అని అనుకోకూడదు. అర్థం విప్ర అంటే బ్రాహ్మణంద, ద్విజుడు. ఉపనయనమైన తర్వాత వేద అధ్యయమును చేయుటకు అర్హతను పొందిన తర్వాత అటువంటి వాడు బ్రాహ్మణుడు. ఇక్కడ మనం ఏమర్థం తీసుకోవాలంటే, అలా చెప్తే మరలా చాలా ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ సాత్విక గుణ సంపన్నుడైన వాడు బ్రాహ్మణుడు. సాత్విక గుణ సంపన్నుడు కాబట్టి గుణంతః బ్రాహ్మణుడు గాని కులతః బ్రాహ్మణుడు కాదు మనం అనేది. ఇక్కడ కులతః బ్రాహ్మణుడుగా పుట్టినా కూడా వాడిలో వైశ్య, శూద్ర, క్షత్రియ స్వభావాలుంటే మరేం ప్రయోజనం? కానీ వేరే వైశ్య, క్షత్రియ, శూద్రుడుగా పుట్టినా కూడా అతడు బ్రాహ్మణ సత్వగుణం ఉన్నదంటే వాడు బ్రాహ్మణుడే. ఆ దృష్టితో సాత్విక గుణం ఉండటం, అది మాత్రమే కాదు, వేదముల చేత చెప్పబడినటువంటి నిత్య నైమిత్తిక కర్మలను, వైదిక ధర్మ మార్గమును అనుసరిస్తుండేవాడు. దాని మీద మొదట శ్రద్ధ ఉన్నది, నమ్మిక ఉన్నది, దాన్ని ఆచరిస్తున్నాడు. అలా ఆచరిస్తే ఎవరైనా, నాలుగో విషయం, అది మాత్రమే కాదు, విద్వత్వము కూడా అతడికి ఉన్నది. ఆమె విద్వత్వము కూడా, అది ఇంకా ఉండటం గొప్పది. విద్వత్వం అంటే ఏంటి? చదువు ఉంది కొంచెము గొప్ప, లేక తెలుసుకోవాలని ఆశ ఉండటమే విద్వత్వం అని చెప్పచ్చు. ఇప్పుడు వినే కదండి మనం తెలుసుకుంటాం బ్రహ్మజ్ఞానమును. దానికి గురువు గారు మాట్లాడే భాష అర్థమైతే చాలు. ఆ భాష అర్థమై, లేక కొన్ని పుస్తకం చదవటం, రాయటం వస్తే ఇంకా మంచిదే. ఇక్కడ విద్వత్వం అంటే మంచి ఆరేటర్షిప్, వెల్ ఎడ్యుకేటెడ్ అనే అర్థం జనరల్గా. బట్ అలా తీసుకున్నా మళ్ళీ ప్రాబ్లం. అందరికీ క్వాలిఫికేషన్ ఒకటిగా ఉంటుందంటే ఏదో ఒక భాష రావాలి, ఆ భాషలో ఉన్న పుస్తకాన్ని చదవటం, రాయటం తెలియాలి. అప్పుడు గురువు గారు చెప్పేటువంటి ఉపదేశం నీకు అర్థమయ్యే రకంగా ఉండాలి, అంతే. దానికి విద్వత్వం. లేక తెలుసుకోవాలని ఆశ ఉండటమే విద్దంటే తెలుసుకొనుట. సో విద్వత్వం అంటే మనం ఇక్కడ అలా అర్థం చేసుకుంటే సబబుగా ఉంటుంది. ఏమండి అన్ని డిక్షనరీ పదాల అర్థాలు కాకుండా మీరు వేరే వేరే అర్థం చెప్తున్నారంటే మరి అందరికీ సరిపడాలి కదా, అందరికీ అనుగుణంగా ఉండాలి కదా. అక్కడ ఉన్న పదాన్ని మనం అలాగే డిక్షనరీ మీనింగ్ తీసుకున్నామంటే చాలా సమస్యలు వస్తాయి. అందుకని ఇది లోతైనటువంటి యోగార్థము అంటారు దీన్ని. రూఢ్యార్థము అంటే డిక్షనరీ మీనింగ్, దట్ జస్ట్ వర్డ్ పైన మీనింగ్. సరే, ఆ తర్వాత
ఆత్మ అనాత్మ వివేకం కూడా ఒకడికి ఉన్నదంటే ఇంకా గొప్ప ప్లస్ పాయింట్. గొప్ప అంటే ప్లస్ పాయింట్, బ్లెస్సింగ్. ఆత్మ అనాత్మ వివేకం అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటో ఇంకా తెలియలేదుగా. ఇప్పుడే బోధన వినాలి, తర్వాత అర్థం చేసుకోవాలి. అనాత్మ అంటే కూడా అది అర్థం కావట్లేదు. ఇది సంస్కృత పదం అంటే. ఇక్కడ ఏంటంటే ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యం అనేటువంటి ఆ విచక్షణ, డిస్క్రిమినేషన్ అదెలా చూసే మనం నేర్చుకోవచ్చు. ఒకడు నడుస్తూ అరటిపండు తొక్కు మీద కాలు పెట్టాడండి, జారిపడ్డాడు. నువ్వు చూసావు దాన్ని. వాడికి బాగా దెబ్బ తగిలింది, ఫ్రాక్చర్ కూడా అయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇప్పుడు అరటిపండు తొక్కు మీద చూడకుండా కాలు పెట్టి నువ్వు మైమరిచి నడిచావంటే జారి పడతావనేది నువ్వు చూసే నేర్చుకున్నావుగా. లేదు లేదు నాకు అనుభవం రాలేదు అని చెప్పేసి నువ్వు కూడా మళ్ళీ అరటి తొక్కు మీద కాలు పెట్టి జారిపడి కాలు విరగ్గొట్టుకుంటే గాని నువ్వు ఒప్పుకోవా? అర్థం కాదా? అలా కాదే. కాబట్టి చూసే ఇది సత్యము కాదు, ఇది నిత్యము కాదు, నిత్యమైనటువంటిది సత్యమైనది కాకపోతే నాకు దుఃఖాన్ని ఇస్తున్నది కదా అని ఇతడికి వివేకముంది, వివేచనం. ఇది చాలా ముఖ్యం. నిన్న మొదటి క్లాసులో వివేక చూడామణి అనే టెక్స్ట్ బుక్ అర్థాన్ని గురించి చెప్పేటప్పుడు వివేకత్వం యొక్క ముఖ్యత్వాన్ని నేను వివరించి చెప్పాను. ఇది మనుషుడికి మాత్రమే ఉంటుంది. ఈ విచక్షణా శక్తి బుద్ధిలో మనుషుడికి మాత్రమే ఉంది. కాబట్టి ఆత్మ అనాత్మ వివేచనం. ఆ తరువాత ఇంకా అతడికి గురువు దగ్గర నుంచి ఉపదేశం విని చాలా చక్కగా శ్రద్ధాభక్తులతో అనేక సంవత్సరాలు విని సిస్టమేటిక్గా స్వానుభవం వచ్చేసింది. ఇది ఎవరో గురువు గారు చెప్తున్నారు, పుస్తకంలో ఉంది, ఏదో ఉపనిషత్తు చెప్తున్నది, వేదం చెప్తున్నదని కాకుండా అర్థమైంది నాకు, నేను గ్రహించాను, సత్యమును నేను తెలుసుకున్నాను, డైరెక్ట్గా తెలుసుకున్నాను, ప్రత్యక్షముగా తెలుసుకున్నాను, నాట్ పరోక్షం, అపరోక్షముగా తెలుసుకున్నాను. దాన్నే స్వానుభవం అంటారు. సహజంగా శాస్త్రాన్ని చదివేటప్పుడు, వేదాంతాన్ని వినేటప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో 3 విషయాలని చెప్తాం. శృతి ముందు నీకు ప్రమాణంగా ఉండాలి, వేదము, వేదంలోని ఈ ఉపనిషత్తులు ఇవన్నీ. తర్వాత యుక్తి కూడా ప్రమాణంగా తీసుకోవాలి, లాజిక్ని కూడా. వాదించటం కోసం కాదు, లాజిక్ ఈజ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ లాజిక్, బట్ దాని వలన ఈ శృతిలో చెప్పిన విషయాన్ని ఇంకా బలపరుస్తాం, అందుకని లాజిక్. తర్వాత స్వ అనుభవం, మన సొంత అనుభవంలో నుంచే నాకు తెలుస్తున్నదిగా. కాబట్టి ఈ 3 ఉండాలి, బలంగా ఉండాలి, శృతి, యుక్తి, అనుభూతి. ఇక్కడ అదే చెప్తున్నారు, స్వ అనుభవం. అట్లా స్వ అనుభవం దేని గురించి? నేను బ్రహ్మమును అని తెలుసుకొని ఆ బ్రహ్మంలో స్థితమై ఉండుట. బ్రహ్మాత్మనా సంస్థితి. సంస్థితి అంటే ఇది ఎక్కడ పోయి ఎక్కడైనా కూర్చోవాలా, లేదా ఎప్పుడు ధ్యానంలోనే కూర్చోవాలా అని కాదు అర్థం. మనస్సు, బుద్ధి పర్యవతిష్టతే అని చెప్తాడు భగవద్గీతలో కృష్ణుడు. బుద్ధి పర్యవతిష్టతి. దేంట్లో? అది ధ్యానం అంటేనే ధీలో, ధీ అంటే బుద్ధి, అది కూర్చోవాలి. ఎక్కడ? తన స్వరూపంలో కూర్చోవాలి. అంటే తెలుసుకోవాలని అర్థం. ఎలా కూర్చుంటాను? బుద్ధి ఎట్లా కూర్చుంటుంది? శరీరం అయితే కూర్చుంటుంది, బుద్ధి కూర్చోదు కదా. అంటే అర్థం సంస్థితం అంటారు. నా బుద్ధిలో నేను గ్రహించాను, నేను బ్రహ్మమని. ఆ బ్రహ్మము
భావనలయే నా మనస్సు నిలబడి ఉంటుంది. వేరేవన్నీ చూస్తున్నాను, అనుభవపడుతున్నా కూడా వాటి వెనకబడి వాటిని చూసి మోసపోను నేను. బ్రహ్మాత్మనా సంస్థితి, అదే ముక్తి. ముక్తి అంటే ఏమిటి? నేను శరీరమును కాదు, మనస్సును కాదు, బుద్ధిని కాదు. అప్పుడు నేను నిత్య శుద్ధ ముక్త స్వరూప స్వభావ బ్రహ్మమును, చైతన్యమును, ఆత్మనని గ్రహించుటయే ముక్తి. ఇది అర్థం కాకపోతే ఇంకా సింపుల్గా ఇలా చెప్తాం. ఏమిటి? శోక మోహ భయాలు నా నుండి తొలగిపోయినాయి, నా మనస్సులో లేవు. నా మనస్సులో శోక మోహ భయములు లేకుండా ఇప్పుడు ఉండుటకు పేరు జీవన్ ముక్తి. ఇక్కడ జీవన్ అనే పదాన్ని ఉపయోగించలేదు, ముక్తి అన్నారు. ముక్తి, లిబరేషన్, సాల్వేషన్, నిర్వాణం. ఇవి పోతేనే ముక్తి వచ్చేసినట్లే. శోకమోహ భయాలు పోవాలి, కన్ఫ్యూజన్ పోవాలి, ఇల్యూషన్ పోవాలి. మనస్సు ఇల్యూషన్ ఊహిస్తున్నది, అన్నీ లేనివి ఊహిస్తున్నది, లేనివి చూపిస్తున్నది, లేనివి తలుసుకుంటున్నది, ఉన్నదాన్ని మర్చిపోతున్నది. అది కాకుండా ఉన్నది గుర్తుపెట్టుకొని లేని వాటిని నిజమని అనుకోకుండా ఉండటమే ముక్తి. ఇదంతా అసలు ఎలా జరిగిందో ఒక మనుషుడి కంటే, ఇది సడన్గా ఆల్ ఓవర్ ద నైట్ టక్కన జరిగిందని అని చెప్పలేం. అది యాక్సిడెంటల్గా జరగలేదు. ఇట్ ఈజ్ ఏ ప్లాన్డ్, ప్రోగ్రామ్డ్. ఎట్లా? శతజన్మ కోటి సుకృతై. నువ్వే ఇంతకుముందు జన్మలో ఏవో అనేక జన్మలు, ఆ శరీరం ఈ శరీరం అట్లా మారి నువ్వే కొన్ని పుణ్య కార్యాలు చేసి చిత్తమును శుద్ధి చేసుకొని ఎంతో పుణ్యం ఉంటే తప్ప శతజన్మ కోటి, 1 కోటి కాదు, 100 కోట్ల జన్మల యొక్క సుకృతము, మంచి కర్మ సుకృతం. సుకృతానికి మరొక పేరు పుణ్యం. దుష్కృతం, దానికి పేరు పాపం. సో అటువంటి పుణ్యము చేత, మీ సుకృత కర్మల చేత అది లభించింది, కానీ మరొక విధంగా కానే కాదు. ఇది లేకుండా లభించుండదు. ఇది 2వ శ్లోకం యొక్క అర్థం. ఆ తర్వాత 3వ శ్లోకంలో కూడా ఇప్పుడు చెప్పిన ఈ విషయాన్నే ఇక్కడ 8 పాయింట్లు చెప్పారన్నాను కదా. 8 మాట్లాడామా మనం? మాట్లాడాం. ఇప్పుడు 3వ శ్లోకంలో ఈ 8ని 3గా సంగ్రహించి మరలా అదే విషయాన్ని చెప్తున్నారు. ఎలా? దుర్లభం త్రయమేవైతద్ దేవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః. ఈ 3 ఒకడికి ఏర్పడినై, జరిగింది అంటే ఇది మహా అద్భుతం, దుర్లభం. మరల దుర్లభం అంటే ఆశ్చర్యం, చాలా కష్టము చేత ఇది లభించిందంటే ఎంతో శ్రమపడి ఉండాలి, ఎన్నో జన్మలు ఎత్తుండాలి. అదుర్లభం, దుఃఖేన లభ్యతే అని చెప్పాను కదా. దుఃఖేనంటే ఎంతో కష్టపడి సంపాదించాను. ఇప్పుడు చాలా డబ్బులు ఉన్నాయి, కానీ కొన్ని సంవత్సరాల కిందట అసలు నా దగ్గర ఏమీ లేవు, కానీ నేను ఎంతో శ్రమపడి డబ్బుల్ని సేకరించి ఇప్పుడు ధనవంతుడైనానంటే మరి ఆ శ్రమంతా ఎంతో అందరికి సాధ్యపడుతుంది. అది ఎవరో సాధిస్తారు. అట్లాగా ఇక్కడ ఈ మనుష్య అలా దుర్లభమైనటువంటి 3 ఉన్నాయి. అవి ఒకవేళ ఎవరికైనా ఏర్పడినాయి అంటే
అది ఏమిటో తెలుసా? దేనివలనంటే అది ఈశ్వరుడి యొక్క అనుగ్రహము చేత మాత్రమే. ముందు శ్లోకంలో తన యొక్క పుణ్యము, తన యొక్క శ్రమ, పురుషకారం తాను విల్ పవర్ తోటి ఎన్నో చేసున్నాడని అక్కడ చెప్పారు. పురుష ప్రయత్నాన్ని గురించి అక్కడ చెప్పారు. పుణ్యము చేత సుకృతము చేత అని. ఇప్పుడు ఇక్కడ సుకృతము పుణ్యము మాత్రమే నేను సాధించానని చెప్పి మరలా అహంకారం వస్తుందేమో, జాగ్రత్తగా ఉండు. అది నీ యొక్క సొంత సాధన మాత్రమే కాదు, నీకు నువ్వు ఫ్రంట్ ఇంజన్గా ఉండి అప్ హిల్ టాస్క్. ఇప్పుడు కొండ మీదకి ట్రైన్ ఎక్కాలంటే దానికి 2 ఇంజన్లు ఉండాలి. ముందు ఇంజను లాక్కెళ్తుంటే వెనక ఇంజన్ కూడా కొంచెం నెడుతుండాలి. కాబట్టి ఇక్కడ ముందు ఇంజన్ ఏమో నీ ప్రయత్నం, వెనక ఇంజన్ ఏమో ఈశ్వరుడి యొక్క అనుగ్రహం, కృప. కాబట్టి ఈ 3 ఇక్కడ ఎవరికైనా ఏర్పడినాయంటే అది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత మాత్రమే దుర్లభముగా ఎవరికో ఏర్పడుతుంది అంటున్నారు. జనరల్గా ఆశ్చర్యం, దుర్లభం అంటే వండర్. మనం వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అంటే తాజ్మహల్, సైఫన్ టవర్, వీటన్నిటి గురించి మాట్లాడతాం కదా, నైగరా ఫాల్స్ ఏదో. ఇక్కడ వేదాంత శాస్త్రంలో, ఆధ్యాత్మికంలో 3 విషయాలు వండర్స్ ఆఫ్ ది వండర్స్. ఏమిటవి చూడండి. ఒకటి ఏంటంటే మనుష్యత్వం. చూడండి, మరలా అదే 2వ శ్లోకంలో చెప్పిందే. మనుషుడుగా పుట్టటం, మనుష్య శరీరం దొరకటం. ఇది సరే. మనుష్య శరీరం దొరికిందంటే మరి ఎంతో మంది మనుషులు ఉన్నారు కదండి, కోటాను కోట్ల మంది మనుషులు ఉన్నారు. దొంగలు ఉన్నారు, టెర్రరిస్టులు ఉన్నారు, గ్యాంబ్లర్స్ ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నారు, ఎంతో మంది మనుషులు, ఎన్నో శరీరాలు ఉన్నారు. వాళ్ళల్లో రెండోది ఏమిటంటే ఆ మనుషుడుగా పుట్టాడు. సరే, వాడు రాక్షసుడుగాను జంతువుగాను జీవించకూడదు. చెప్పాను కదా పోయినసారి. యానిమల్ మ్యాన్, డెవిల్ మ్యాన్, మ్యాన్, డివైన్ మ్యాన్. ఆ డివైన్ మ్యాన్ అవ్వటాని కోసం ఎవరైతే ఆశిస్తాడో, డివైన్ మ్యాన్ అంటే ఏంటి? గాడ్ మ్యాన్ అని చెప్పి పేపర్లో వచ్చే అట్లాంటిది కాదండి. నా స్వభావం దైవం. my essential nature is divinity. Discovering the divinity in me, as me, దాన్ని దైవత్వం అంటారు. అది పొందటానికి ఇక్కడ ప్రయత్నం చేసేటువంటి ఈ సాధకుడు ఏమంటామంటే ముముక్షుహు. అందుకని రెండోది ఏం చెప్తున్నారంటే మనుష్యత్వం వచ్చింది, 2 ముముక్షుత్వం, మోక్షమును పొందాలి, దైవత్వమును పొందాలి, జ్ఞానమును, నా స్వరూప జ్ఞానమును పొందాలనే ఆశ ఒకడికి కలుగుతుంది. చూడండి, ఆహా, ఎంతో ఆశ్చర్యం. ముముక్షుత్వం. ఆ ముముక్షుత్వం కూడా తీవ్ర ముముక్షుత్వం, ఇంటెన్స్ డిజైర్. అది ఈ జన్మలో నేను పొంది తీరాల్సిందే. నేను పోస్ట్ పోన్ చేయలేను, నేను అలసట చెందలేను, లేజీగా ఉండను. ఈ జన్మలో సాధించి తీరుతాను. ఎందుకంటే మనుష్య జన్మ ఇప్పుడే దొరికిందిగా. మరి ఇప్పుడు సాధించకపోతే మళ్ళీ ఎప్పుడు కుక్క, పిల్లి, నక్కగా పుడితే సాధించగలనా? అందుకని ముముక్షుత్వం, మోక్షము, మోక్తుం ఇచ్చా ముముక్షుత, మోక్ష ఇచ్చ. సరి, మోక్షం పొందాలి, జ్ఞానం పొందాలనే ఆశ కూడా వచ్చింది, కానీ ఎక్కడ, ఎలా వస్తుంది? ఆశ వచ్చింది, పొందాలిగా. నేను ఐఐటిలో జాయిన్ అవ్వాలని ఆశపడ్డాను. ఆశపడితే వెంటనే ఐఐటిలో జాయిన్ అయిపోతానా ఏంటి? లేకపోతే నేను కోటీశ్వరుడు అవ్వాలి అని చెప్పి అనుకున్నాను, వెంటనే అయిపోతానా? కాదు కదా. దానికి ఏదో ఏమి చెయ్యాలో అది చెయ్యాలి, ఏమి చెయ్యాలని తెలుసుకోవాలి, అది చెయ్యాలి కదా.
అదేవిధంగా నేను ఋషికేశ్ వెళ్ళాలని, కుంభమేళకి వెళ్ళాలని ఆశ వచ్చింది. ఆశ వస్తే నువ్వు వెళ్ళిపోతావా ఏంటి? దానికి ట్రైనో, ఫ్లైటో బుక్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి, కొంచెం డబ్బులు కావాలి, అన్నీ ఉండాలిగా. అలాగే నాకు మోక్షం పొందాలని ఆశ ఉందండి. అందుకని నేనే హిగ్గిన్ బాథమ్స్‌లో ఏవేవో పుస్తకాలు కనపడుతున్నాయి. స్పిరిచ్యువల్ అని చెప్పి వాటిని కొని ఇంట్లో లైబ్రరీలో పెట్టాను. అప్పుడప్పుడు చదువుతుంటాను. ఎప్పుడెప్పుడంటే నాకు కొంచెం రిలాక్స్‌డ్‌గా సాయంకాలం కాఫీ తాగేటప్పుడు, టీ తాగేటప్పుడు పకోడీలు నంచుకుంటూ హ్మ్. పకోడీలు నంచుకోరు. పకోడీల్ని చట్నీలో నంచుకుంటూ తింటూ కాళ్ళు డెస్క్ మీద పెట్టి స్పిరిచ్యువల్ బుక్ చదువుతాడు. హాట్ టీ తాగుతూ. అలాగొస్తుందా? అసలు ఏం పుస్తకం చదవాలి అని, ఎట్లా నడవాలి, ఏమి చెయ్యాలి, ఎక్కడ మొదలుపెట్టాలి అనేది నువ్వుగా చేస్తే నీకు తెలియదు. నువ్వుగా చెయ్యకూడదు. నీకు 10 భాషలు తెలుసున్నా సరే, 18 భాషలు తెలుసున్నా సరే, నువ్వు ఎంత విద్వాంసుడివైనా సరే, బ్రహ్మజ్ఞానమును స్వయముగా నువ్వు చెయ్యకూడదు అని ఇన్‌స్ట్రక్షన్ ముండకోపనిషత్తు భాష్యంలో క్లియర్‌గా శంకరాచార్యుల వారు రాస్తారు. ఓకే. పండితనైనా కూడా స్వయముగా నువ్వు చెయ్యు. అప్పుడేం చేయాలి? మహాపురుష సంశ్రయ మూడోది చూడండి. ఇది రేర్. మూడిట్లో ఇది చాలా రేరు, గొప్పది. మహాపురుషుడు, ఒక సద్గురువు, నాకు గైడ్‌గా, నాకు మార్గదర్శనం చేసేటువంటి ఒక గురువు దొరకడం. అందుకని మనం గురు షాపింగ్ చేయలేం, చెయ్యకూడదు. దేవుణ్ణే ప్రార్థించాలి. నాకు ఈ జన్మలో ముక్తిని పొందాలని ఆశ కలిగింది భగవంతుడా, నీ వలనే నువ్వు అనుగ్రహించావు. అలాగే నువ్వు నాకు ఈ మార్గంలో గైడ్ చేసేందుకు ఒక గురువుని కూడా నువ్వే ప్రసాదించు అని చెప్పి ఆయన ప్రార్థన. అందుకనేగా చెప్పారు ఇక్కడ, దైవానుగ్రహేతుకమేవ కారణం. అప్పుడు సద్గురు లేక మహాపురుష సంశ్రయ, ఆశ్రయించటం. మహాపురుషులు ఉన్నారు లోకంలో, కానీ మనం వాళ్ళని నమ్మాలిగా, వాళ్ళు మనకు దొరకాలిగా. మనం ఎక్కడో ఉంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు. ఆ మహాపురుషులు చాలామంది ఉన్నా కూడా వాళ్ళు జ్ఞానులైనా వాళ్ళు టీచ్ చేయరు. చాలామంది టీచ్ చేసే శక్తి అందరికీ ఉండదు. నాకు వినేందుకు పేషెన్స్, ఓపిక ఉండదు. అందుకని గురువులున్నారు ఉపదేశం. నువ్వు వాళ్ళని ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయిస్తావో, నీ ఊర్లో పక్కనే ఉన్నారా, లేక కొంచెం దూరంలో ఉన్నారా, అప్పుడప్పుడు వెళ్ళొస్తావా, ఎట్లా చేస్తావో ఏమిటో, మొత్తానికి శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువుని ఆశ్రయించాలి. ఈ విషయం కూడా చెప్పాను రీసెంట్‌గానే. శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురు ఆశ్రయించి చాలా కాలం క్రమబద్ధంగా శాస్త్ర శ్రవణాన్ని చెయ్యాలి గురువు గారి దగ్గర నుంచి. ఎట్లాంటి గురువు గారు? జీవించి ఉన్న మనతోటి నేరుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడే. ఇది ఇంగ్లీష్లో చెప్తే ఈ స్టేట్మెంట్ బాగుంటుంది. ఫర్ ఎ లెంగ్తీ పీరియడ్ ఆఫ్ టైమ్, కన్సిస్టెంట్లీ, ఫ్రమ్ ఏ competent living teacher, we must study and listen the Shastra. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్ ఆర్. ఫర్ ఎ లెంగ్తీ పీరియడ్ ఆఫ్ టైమ్, కన్సిస్టెంట్లీ, పర్సిస్టెంట్లీ, ఫ్రమ్ ఏ కాంపిటెంట్ లివింగ్ టీచర్. లేకపోతే కన్ఫ్యూషన్లే. అందుకని మహాపురుష సంశ్రయ. మనకు చాలామందికి గురువులు ఉన్నా కూడా, తెలిసినా కూడా అంత తొందరగా నమ్మం. ఎందుకంటే ఎక్కడో లోకంలో మోసం చేశారు, మోసం చేసే గురువులు కూడా ఉన్నారు, ఇట్లా అట్లా అని అవే ఉంటాయి వార్తలు.
కలియుగంలో అన్నీ ఉంటాయి. మనకు మరి ఎట్లా తెలుస్తుంది ఈయన మహాపురుషుడా లేదా అని? మహాపురుషుడని రాసినందువలన ఆయన చాలా పెద్ద పేరు ప్రతిష్టలున్నవాడు, పేరు పొగడ్తలున్నవాడు అని చెప్పి ఆయన జ్ఞానవంతుడా లేదా ఆయన జ్ఞానాన్ని మరొకరికి ఉపదేశించే శక్తి ఉందా లేదా, ఆయన ఎవరైనా గురువు దగ్గర నేర్చుకున్నాడా లేదా, ఇవన్నీ ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ అడిగి తెలుసుకొని వెళ్ళాలంటే కష్టం. ఏం చేయాలి మరి? మొదల్లో ఒకడి దగ్గరికి వెళ్ళు, ఆశ్రయించు. ఆయన శాస్త్రాన్ని బోధిస్తున్నారు. వేదాంత శాస్త్రాన్ని. అంటే కొన్ని సంవత్సరాలు విను మొదల్లో. విని నీకు అర్థమయింది, ఉపయోగపడుతున్నది అంటే నువ్వు ఆయన్ని గురువుగా ఆశ్రయించుండు, విను. ఆయన శాస్త్రాన్ని బోధించకుండా మరి వేరేవేవో చెప్తున్నారు. సోషల్ సర్వీస్ అని, లేక ఉపాసన భక్తి అని అంటే అది నీకు ఉపయోగపడదు. ఇది నువ్వు నిజంగా మోక్షాన్ని పొందాలని అవన్నీ ప్రిలిమినరీలో కొంచెం ఉపయోగపడతాయి. కానీ అవి పట్టుకోను. నీకు ఉపయోగపడలేదా? అర్థం కావటం లేదా? కొన్ని సంవత్సరాలు అయింది కానీ నాకేమీ అర్థం అవ్వట్లేదు, ప్రయోజనపడలేదంటే నువ్వు వదిలేసేయి. మళ్ళీ దేవుని ప్రార్థించు. ఎళ్ళు, విను. నీకు అర్థం అవ్వాలి. ఆ గురువుతోటి నీకు బాండ్ ఏర్పడాలి. అది అందుకనే ఇది అరుదు. అట్లా ఏర్పడి వదలకుండా క్షుణ్ణంగా ఒక 15 సంవత్సరాలైనా కనీసం ప్రస్థానత్రయమును ఒకే గురువు దగ్గర నుంచి విన్నవాడికే క్లారిటీ అండ్ జ్ఞాన ఫలం, జ్ఞాననిష్ఠుడవ్వగలడు. అక్కడ ఇక్కడ తిరుగుతూ ర్యాండమ్గా అట్లా వింటూ బయట బాహ్యమైనటువంటి పారాఫెర్నియా అవన్నీ చూస్తూ మహాపురుషుడంటే ఎవరికైతే పెద్ద ఆశ్రమం ఉందో, ఆయన అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారో, అది గ్యారంటీ కాదు ఆయన జ్ఞానం పొందినవాడు జ్ఞానాన్ని బోధిస్తున్నాడని. అలాగే లేక వేరేదో ప్రపంచంలో పేరుంది, ప్రసిద్ధి అంటే అది కూడా ఈయన జ్ఞానవంతుడా కాదా అనేటువంటిది మెజర్ చేయటానికి మనకు ఏ స్కోప్ లేదు. జ్ఞానం అనేటువంటిది బాహ్యముగా తెలిసేటువంటిది కాదు. కాబట్టి బాహ్యమైన వాటిని చూసి భ్రమ చెంది వాటి వెనక పడి మనం మోసపోకూడదు. ఎందుకంటే అన్ని రంగాల్లో ఏదో విధంగా మోసం చేస్తున్నట్లుగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా మోసం చేసే అవకాశం ఉంది కదా. మోసం అంటే ఏముంది? నీ దగ్గర నుంచి డబ్బుల కోసమో దేనికోసమో అట్లా అని ఆశిస్తూ ఉంటే ఆయన వేదాంత గురువు ఎట్లా అవుతాడు? నువ్వు దక్షిణ నువ్వు ఇవ్వాలంటే తప్పు లేదు, అది కాదు. కాబట్టి బయట విషయాలని ఆయన చక్కగా ఎంత ఫ్లూయెంట్ భాషలో మాట్లాడుతున్నారా, లేక వేరే ఏదైనా, ఆయన కులం ఏంటి, గోత్రం ఏంటి, ఆయనకి ఎన్నేళ్ళు, ఇవన్నీ చూడకూడదు నువ్వు. ఇవన్నీ చూస్తే ఇట్లా వెతుకుతూ ఉన్నావంటే నీకు జీవితం అయిపోతుంది ఈలోపు. మరి ఏం చేయాలంటారండి? నాకు ఎట్లా తెలుసు ఆయన మహాపురుషుడా, నాకు సూటబుల్ గురువు అంటే దానికి ఏమీ మెజర్మెంట్ లేదు. నువ్వు ఒకటి దేవుడికి చెప్పుకో. దేవుడా, నాకు సరైన గురువుని, నన్ను చక్కగా ఈ జన్మలోనే ఒడ్డెక్కిచ్చేటువంటి గురువుని నాకు ప్రసాదించని చెప్పి మనసారా ప్రార్థించు. ఇది తప్ప మరొక మార్గం లేదు. కాబట్టే దుర్లభం త్రయమేవైతద్ దేవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః. ఒక మనుషుడికి పుంసాం లభ్యతే వేదాంత వాసన ఈశ్వర కృపాదేవ. మరొక చోట చెప్పండి, ఈశ్వర కృప చేత మాత్రమే ఒక మనుషుడికి వేదాంతంలో వాడికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. అందుకని నీ ప్రార్థన, నీ పూజ, ఉపాసన అట్లా ఉండుంటే ఇది లభిస్తుంది. నువ్వేదేదో
వరల్డ్లీ థింగ్స్నే అడుగుతూ వాటినే కోరుకుంటూ అట్లానే నీ భక్తిని చేస్తుంటే మరి నీకు డిలే అవుతుంది. సో డిసైడ్ వాట్ యు వాంట్, వెన్ యు వాంట్, హౌ ఫాస్ట్ యు వాంట్. సరే, అలా 3 విషయాలను ముఖ్యంగా చెప్పిన తర్వాత ఆ తర్వాత 4వ శ్లోకంలో ఇక్కడ ఒక నింద చేస్తున్నారు మళ్ళీ. ఇవి కొన్ని ఇట్లాంటి ముఖ్యమైన వీడికి లభించి కూడా వీడు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఎంత నష్టం, ఎంత మూర్ఖుడు అతడు. లబ్ధ్వా కదం చిన్నర జన్మ దుర్లభం తత్రాపి పుంస్త్వం శృతి పారదర్శనం యస్త్వాత్మముక్తై ముక్తే నద్యతేత మూఢధీః సహ్యాత్మః స్వం వినిహంత్య సద్గ్రహాత్. చాలా ముఖ్యమైన శ్లోకం. సరే, ఇన్ని చెప్పాం కదా. ఇట్లా విని కూడా తెలిసి కూడా విన్నాడు ఎప్పుడో. మనుష్య జన్మ దుర్లభం బాబు, జాగ్రత్తగా ఉండు. మళ్ళీ ఈ జన్మ పోయిందంటే, వేస్ట్ అయిపోయిందంటే నీకు చాలా నష్టం. వచ్చే జన్మలో నీ పాపకర్మలు ఇంకా ఏవైనా ఉండుంటే మరలా ఏ జన్మ వస్తుందో, గాడిదగానో కుక్కగానో ఎట్లా పుడతావో తెలీదు అని విన్నా కూడా ఒకడు ఎవడైనా సరే లబ్ధ్వా కథంచిత్, అట్లాగో ఏదో ఒక విధంగా అట్లా ఆ విధంగానో ఈ విధంగానో ఏదో విధంగా అబ్బా మనుష్య జన్మ దొరికిందండి, మనుషుడిగా పుట్టాంగా. చూడండి, మనమే టిక్ చేసుకోవాలి. ఆ ముందు శ్లోకంలో 3 పాయింట్లు చెప్పారు కదా, నేను మనుషుడిగా పుట్టాను, నాకు మోక్షం పొందాలని ఆశ ఉందా, టిక్ చేసుకో. నువ్వు గురువుని ఆశ్రయించావా, శ్రవణం చేస్తున్నావా, సత్సంగం జరుగుతున్నదా, గుడ్. ఇంకేంటి కావాలి నీకు, నువ్వు ధన్యుడివి. ఇట్లా ఏదో విధంగా అట్లాగో ఇట్లాగో ఎట్లాగో వచ్చి చేరామండి అన్నట్లుగా కథంచిత్ ఏదో రకంగా ఈ మనుష్య జన్మ దొరికి కూడా అంత పురుష స్వభావం, పౌరుష స్వభావం ఉండి కూడా మరలా కొంచెం శృతి అంతా విన్నాడు, వేద పూర్వభాగాన్ని బాగా విన్నాడు, వేదాంతాన్ని ఇంకా క్షుణ్ణంగా వినలే. లేక శృతి పారదర్శనం అంటే అసలు శృతులు వేదముల యొక్క లక్ష్యం ఏమిటని చెప్పింది కూడా కాదు, చెవులో పడింది వాడికి. ఏంటి బాబు, ధర్మ అర్థకామాలు చేత అవి పెట్టుకొని నువ్వు మోక్షమునకు ప్రయత్నించు, మోక్షం అనేది నీ ముఖ్యమైన లక్ష్యం, గమ్యమని విన్నా కూడా శృతి అంటే కొంచెం వేదములను చదివేందుకు వేద పూర్వభాగమైనటువంటి కర్మకాండ ఇవన్నీ బాగా తెలుసుకున్నాడు. ఉండి కూడా ఎవరైతే ఒకడు యహతు ఆత్మముక్తై, తన యొక్క ముక్తి కోసం, ఇక్కడ ఆత్మముక్తి అంటే ఆత్మకు ముక్తి ఉండదండి, ఆత్మ ఎప్పుడు ముక్తమే. ఇక్కడ ఆ పర్సనల్ ఇండివిజువల్ అహంకారములో నుంచి, జీవాత్మ భావన నుంచి ముక్తిని విడుదలను పొందుటకు ఎవరైతే ప్రయత్నించడో ఒక మూర్ఖుడు, బుద్ధిహీనుడు, వాడు తనను తాను చంపుకున్నవాడవుతాడు. హీఈస్ ఎ కిల్లర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. నిజంగా చెప్పాలంటే హీ ఆత్మ తనను తాను చంపుకున్నవాడవుతాడు. అంటే ఏంటి చూడండి, ఎంత నష్టపోతున్నాడని అర్థం. ఐ డిస్ట్రాయిడ్ మై సెల్ఫ్. అందుకని స్వామి వివేకానందులు వారు చెప్తారు, మ్యాన్ కెన్ మేక్ అండ్ మ్యాన్ కెన్ మార్. తనను తాను ధ్వంసం చేసుకోగలడు, తనను తాను ఉన్నతుడుగాను చేసుకోగలడు. అదే మనిషి. అందుకనే వేరే ఒక ఉపనిషత్తులో మన ఏవ కారణం మనుష్యాణం బంధమోక్షయోహో, నా బంధానికి నా మోక్షానికి ఎవ్వరూ కారణం కాదు. ఇక్కడ భగవంతుడు కృపను చెప్పినా కూడా నా మనస్సే మన ఏవ మనుష్యాణం, మనుష్యుడు యొక్క
కారణం బంధ మోక్షయోహో. అందుకని దాన్ని సరిచేయాలి. నువ్వు అది చెయ్యకపోయినావంటే అందుకని నీ దుఃఖానికి ఎవ్వరూ కారణం కాదు. నీ బంధానికి ఎవ్వరూ కారణం కాదు. అదేవిధంగా నీ ఆనందానికి, నీ జ్ఞానానికి, మోక్షానికి కూడా నువ్వే కారణం. నువ్వు అది అర్థం చేసుకోకపోతే నిన్ను నీవు మోసగించుకుంటున్న వాడివి అవుతావు. ఎందువలన అట్లా అంటే అవని నాశనం చేసుకుంటున్నాడంటే అసద్గ్రహాత్ వినిహంతి. దేని వలన? మాయా ప్రపంచమైనటువంటి మిథ్యా ప్రపంచంలో ఉన్నటువంటి అసత్యమైన విషయాలను వాడు పట్టుకున్నాడు, వాటితో అటాచ్మెంట్ పెట్టుకున్నాడు. అసత్ అంటే సత్యము కాని దాంతోటి గ్రహించి దాన్ని పట్టుకొని ఉన్నాడు. ఈ టేక్స్ ద సపోర్ట్ ఆఫ్ ది అన్స్టడీ, అన్స్టేబుల్, ఇంపర్మనెంట్ థింగ్స్. చూసారా? అసద్గ్రహాత్ విహీనంతి. అదినాల మోసపోతున్నాడు, మోసగించబడ్డాడు, తనను తాను నష్టపరుచుకున్నాడు. అందుకని ఆత్మహత్య అంటే వేరేదో చాలామంది చేసుకుంటున్నారు, అది వేరే, అది కూడా పాపమే. ఆత్మహత్య మహాపాపం. ఇట్లా అన్నీ ఉండి మనుషుడిగా పుట్టి, చక్కటి ఇల్లుండి, చక్కటి చదువుండి, చక్కటి కుటుంబంలో పుట్టి, భారతదేశంలో పుట్టి, చూడండి, భరతవర్షంలో, భారతదేశంలో, వేదభూమిలో, కర్మభూమిలో, పుణ్యభూమిలో, జ్ఞానభూమిలో పుట్టి కూడా మనం దీనికోసం ప్రయత్నించలేదంటే ఎంత నష్టం. ఇంకా తిడతారు, ఇంకా చెప్తారు రాబోయే శ్లోకాల్లో. వీడండి సూపర్ ఫూల్. ఇక్కడే చెప్పేశారు, మూఢదీహి, మూర్ఖుడు, బుద్ధిహీనుడు అని చెప్పి ఇక్కడ చెప్పిన తర్వాత, అందుకనే భాగవతంలో ఏకాదశ స్కందం దాంట్లో కూడా ఇలాంటి విషయమే చెప్పబడిన ఒక శ్లోకం ఉంది. దుర్లభో మానుషో జన్మ, దుర్లభో మానుషో దేహః, ప్రాణినాం క్షణభంగురః, తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం. మనుష్య దేహం దొరకటం చాలా దుర్లభం ఈ ప్రాణులకి. అట్లా పుట్టినా కూడా ఇది కొంచెం కాలమే ఉంటుంది. ఆ రోజుల్లో 100 ఏళ్ళు అనేవాళ్ళం, ఇప్పుడేంటి తెలీదు, 60, 70, 80 కూడా. ఈలోపు 60 తర్వాత ఏం చేస్తావు? బుద్ధి బలహీనమవుతుంది, మనసు బలహీనమవుతుంది, ఇంద్రియాలు బలహీనమవుతాయి. అందుకని వెలుతురున్నప్పుడే ఇల్లు చక్కదిద్ది పెట్టుకో. అందుకని పోస్ట్ పోన్ చేయకూడదు. కొంచెం ఇప్పుడే శరీరం, మనస్సు, ఇంద్రియములు సహకరిస్తున్నాయి అన్నప్పుడే పట్టేసుకో, వినయ్, సంపాదించుకో జ్ఞానాన్ని గురువు ద్వారా, సత్సంగంలో. అందుకని ప్రాణిన క్షణభంగుర, వీడు ఒక బుడగలాగా. ఏమండి, ఇప్పుడు పొద్దున చూశాను ఆయన బాగానే ఉన్నాడు అంటాం, మధ్యాహ్నానికి ఉండడు. ఇవాళ ఉంటే రేపు నమ్మకం లేదు. కాబట్టి ప్రతి క్షణం ఇట్ ఈజ్ ఎ ఫ్రెజైల్ కదా. మన చేతుల్లో ఎక్కడుంది? ఎప్పుడు ఎవరికి ఏమవుతుంది, ఎప్పుడు వీడు శరీరం వదిలేసి వెళ్తాడు తెలియదు. క్షణభంగురంగా ఉంది. ఒక క్షణం అట్లా అన్ని తారుమారైపోతాయి. అట్లా ఉండి కూడా ఇంకెవరికైనా అటువంటి మనుష్య దేహంలో ఉన్న క్షణభంగురమైన వీడికి ఎవరికైనా వైకుంఠ ప్రియదర్శన, భక్తుల యొక్క సాంగత్యం అని అక్కడ భాగవతం, ఇక్కడ అదే మహాపురుషుల యొక్క సంశ్రయం. అబ్బా, తత్రాపి అక్కడ కూడా దుర్లభం ఏంటంటే వైకుంఠ ప్రియదర్శనం అని నేను అనుకుంటాను. మన్యే భక్తుల యొక్క సాంగత్యం, సత్సంగం దొరకటం అని అర్థం అండి. సత్సంగం దొరకడం, దానిలో ఇంట్రెస్ట్ రావటం, దానిలో పాల్గొనటం, బాగా ఇంకా
ఆశ్రయించడం, ఆ గురువుని, సత్సంగాన్ని, శ్రవణాన్ని, శాస్త్రాన్ని. సరే, ఇప్పుడు 4వ శ్లోకంలో ఇలా చెప్పిన తర్వాత 5వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇతః కోన్వస్తి మూఢాత్మా యస్తు స్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం. చూడండి, చెప్పిన విషయాన్ని మరలా చెప్తున్నట్లుగా ఉంది. ఎందుకు ఇన్ని శ్లోకాలు పదే పదే చెప్తున్నారంటే, మనకి ఇట్లా హ్యామర్ చేస్తే గాని ఇక్కడ భజగోవిందానికి ఒక పేరేంటో తెలుసా? హ్యామరింగ్ ట్రీట్మెంట్. మోహ ముద్గరం ట్రీట్మెంట్. దానికి మోహాన్ని పగలగొట్టి తొలగించి తీసేందుకు పెద్ద గుదిబండ తీసుకొని కొడుతుంటారే, అట్లా మోహ ముద్గరం దాని ఒరిజినల్ పేరు. తర్వాత చివర్లో భజగోవిందం వస్తున్నది కాబట్టి దాన్ని భజగోవిందం అంటున్నారు, కానీ దానికి అసలైన పేరు మోహ ముద్గరం. భజగోవిందాన్ని సరిగ్గా విని చదివామంటే మనకు మోహం అంతా పోతుంది. చాలా చక్కగా చాలా పాయింట్లు చెప్పారు. తెలుగులో మాట్లాడేశాను 2 ఏళ్ల కిందటే. అక్కడ దాంట్లో మోహాన్ని తొలగించేటువంటిది. అందుకని అక్కడ ఏం చెప్తారు? భజ గోవిందం భజ మూఢమతే. ఆ వార్త శంకరాచార్య వారికి బాగా ఇష్టమైంది. అందుకని ఇక్కడ కూడా మూఢధీహి, మళ్ళీ ఇక్కడ కూడా మూఢాత్మ, అదే వాడుతున్నారు. ఆయనకి అది గుర్తుండుంటుంది. ఇక్కడ ఈ లోకంలో దుర్లభమైనటువంటి మనుష్య జన్మ దొరికి, తర్వాత పురుషకారం కూడా వాడికి అదే ఉండి, పౌరుషం, ధైర్యం ఉండి, అట్లా అన్నీ ఉండి కూడా ఎవరండి పురుషార్థమైనటువంటి స్వార్థం అంటే, ఇక్కడ మనం ఇంగ్లీష్లో మామూలుగా చెప్పే స్వార్థపరుడు, సెల్ఫిష్, అది కాదు. స్వార్థే ప్రమాద్యతే, తన సొంత ఉన్నతి, పురుషార్థమైనటువంటి పారమార్థికమైనటువంటి మోక్షాన్ని పొందాలనే విషయంలో ఎవరైనా ఇట్లా ఏమారిపోయి ఉంటాడా? ఇట్లా అలసతతోటి లేజీగా ఉంటాడా? ఎవరైతే ఒకడు ఇలా ఉన్నాడంటే, అరే మనుషుడుగా పుట్టాను, భారతదేశంలో పుట్టాను, నా చుట్టూ ఎంతోమంది గురువులు ఉపదేశాలు చేస్తున్నారు, శాస్త్రం ఉంది, భగవద్గీత ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ నా ఇంట్లోనే ఉన్నాయి పుస్తకాలు. మా నాన్నగారు దీక్షితుడు, మా తాతయ్య గారు శర్మ, అన్నీ ఇవి చెప్తాడు. మా కుటుంబంలో వాళ్ళు ఋగ్వేదానికి చెందిన వాళ్ళు, యజుర్వేదానికి చెందిన వాళ్ళని, ఇవన్నీ చెప్తాడు. ఇప్పుడు నువ్వేంటి? నువ్వేదో ఐటీ కంపెనీలో చేరి ఉద్యోగాలు చేస్తూ రాత్రి పగళ్ళు చూసుకోకుండా డబ్బులు అని. సరే, కొత్త గుడ్డి కోసం కొంచెం సంపాదించుకో, ఈ రోజుకి తగినట్లుగా పర్వాలేదు, కానీ అదే శాశ్వతం, అదే అంత. ఇంక జీవితం అంటే అదే ఇల్లు కట్టడం, కారు కొనటం, మేడ మీద మేడ వేయటం, అప్పుడు పెళ్ళిళ్ళు చేశాను, అన్ని షేర్ మార్కెట్లు, డబ్బులు, ఫిక్స్డ్ డిపాజిట్, ఇవి అవన్నీ చేస్తూ ఈట్, డ్రింక్ అండ్ ఎంజాయ్ అని చెప్పడానికి, అదికి మనుష్య శరీరం ఎందుకండి? ఏ పంది కూడా బురదలో పెరిగి పుట్టి అక్కడే తింటూ పెరుగుతూ, అది 10 పిల్లల్ని కానీ చక్కగా ఫ్రీగా రెంట్ కూడా కట్టకుండా ఆ డ్రైనేజ్ కాలువలో కింద అట్లా అది నివాసం చేస్తుంటుంది. సో కాబట్టి బాగా తిను, తాగు, అనుభవించు, మరణించు అంటే కావో పీవో మజాకరో ఫిర్ మరో, దానికోసం మనుష్య శరీరమే అక్కర్లేదే. నువ్వు ఏదో రకంగా అయినా పుట్టి ఉండొచ్చు, మరి ఇక్కడ మనుష్య శరీరం దొరికి నీ యొక్క పురుషార్థం, స్వార్థే అంటే పురుషార్థాలు 4 చెప్పారు కదండి. ధర్మంగా ఉండు, దాంతో సంపాదించుకో, ధర్మముగా ఉండు, సుఖాలను కొంచెం అనుభవించు. కానీ
ఈ ధర్మము, అర్థము, కామాలు లక్ష్యము చివరి కాదు. గమ్యం ఏమిటి? మోక్షము. అది పారమార్థిక పురుషార్థం. అందుకని అట్లా నీ పురుషార్థాన్ని ఎవరైనా మర్చిపోయి ఇలా ఉన్నాడంటే వీడికంటే పరమ మూర్ఖుడు, బుద్ధిహీనుడు మరెవరైనా ఉంటారండి లోకంలో? ప్రశ్నిస్తున్నారు. కోన్ వస్తి ఎవరుంటారట్లా? ఉండకూడదు అని అర్థం. ఎవరుంటారంటే ఇది ఆక్షేపణార్థం. అలా ఉండేందుకు ఎలా బుద్ధి వస్తుంది? ఏ మూఢాత్మ వాడెంతో డబుల్ సూపర్ ఫూల్ అయితేనే గాని అట్లా తన పురుషార్థాన్ని మర్చిపోయి మనిషి జీవితాన్ని వేస్ట్ చేసుకుంటాడు. ఇలా మనల్ని ఆయన కోపంగా మరలా చెప్పి తిడుతున్నట్లుగా ఉంటుంది. మరి ఇన్నిసార్లు ఇట్లా చెప్తే గాని శాస్త్రంలో కొంచెమైనా మనకు మెలుకు రాదు. కొంచెమైనా ఏంటి హుషారవుతాం. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అని కఠోపనిషత్తు చెప్పినట్లు మేలుకున్నావు కానీ ఇంకా మేలుకో. నిద్రలోంచి మేలుకో, అజ్ఞానం నుంచి మేలుకో, జ్ఞానాన్ని పొందు, జ్ఞానానికి మేలుకో. దానికోసం ప్రాప్యవరాన్ని బోధత. నువ్వు మహాపురుషుణ్ణి, గురువుని ఆశ్రయించు, వాళ్ళు బోధిస్తారు. మేలుకొని ఎట్లాగండి ఇంకా మేలుకుండేది అనేటువంటిది. నిద్రలోంచి మేలుకోవడం నీకు తెలుసు. మేలుకున్న వాడిని మేలుకొలుపాలంటే అదేంటి అర్థం? అదే జ్ఞానం. మెలుకుతో ఉన్నావు నువ్వు, కానీ నిద్రపోతున్నట్లుగానే నిన్ను నువ్వు ఆత్మహత్య చేసుకున్నట్లుగానే, నిన్ను నువ్వు ఏమార్చుకున్నట్లే. నీ అంత మూర్ఖుడు మరొకడు ఎవరైనా ఉంటారా? ఉండకూడదు. కానీ జనాలందరూ అట్లా ఉంటున్నారే. మనం కాదండి, మనందరం ఈ మార్గానికి వచ్చేసాం. మనం మూఢులం కాదు. మూఢులమైతే వివేక చూడమని ఎట్లా వింటాం? వినాలని ఆశ ఎందుకు వస్తుంది? తర్వాత 6వ శ్లోకంలో కొంచెం చెప్తున్నారు. చూడు బాబు, నేను క్లియర్గా చెప్పబోతున్నాను. నువ్వు ఒకసారి నిర్ణయం చేసేసుకో, తెలుసుకో, దీన్ని ఆశ్రయించు. ఇంకా మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకు, కన్ఫ్యూజ్ పడకు, అక్కడ ఇక్కడ తిరగకు. పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్యబోధేన వినా విముక్తిః న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. ఇంకా ఎంఫసైజ్ చేస్తూ చూడు, నువ్వు ఒకవేళ ఇట్లా చెప్తే ఈ శంకరాచార్యులు వారు, ఈ వేదాంతం చెప్పే వాళ్ళందరూ ఇట్లాగే మాట్లాడుతుంటారులేండి. వాళ్ళకి ఇంకా పని ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి అది నచ్చింది, వాళ్ళు అది చదువుకున్నారు. అట్లా అని నువ్వు అనుకుంటావేమో. నేను శృతి మాత చెప్పినటువంటి సత్యాన్ని చెప్తున్నాను, విను. నువ్వు ఎన్నో శాస్త్రాలు చదివినా కానీ, శాస్త్రాలు చదివి, అది కూడా ముఖ్యంగా ఆ కర్మకాండ వేద పూర్వభాగాన్ని బాగా చదివి, అవన్నీ నేను అనుష్ఠిస్తాను, నాకు మడి ఆచారాలు అన్నీ చెప్పి అవన్నీ చేస్తూ వాటిలోనే సర్వస్వం చాలు అవే అనుకుంటూ, అదే గమ్యం అనుకుంటూ, దాన్ని చెప్పుకుంటూనే నువ్వు గర్వపడుతూ యజంతు దేవాన్, యజ్ఞ యాగాలని చెప్పి అనేక రకాల కర్మకాండలు కర్మ అని చెప్తూ అవి చేసి ఇవి చేసి నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత పరిహార కర్మలనే నువ్వు ఎన్ని శాస్త్రాలైనా చదివి ఆ శాస్త్రాలు చెప్పినటువంటి ఉపాసనల మూలంగా అనేక రకాలైనటువంటి చిన్నవి పెద్దవి యజ్ఞాలు అవన్నీ చేస్తూ యాగాలు చేసినను, అలాగే
అనేక కర్మలండి. నేను చాలా సోషల్ సర్వీస్ చేస్తాను. ఇష్టాపూర్త కర్మలంటారు శాస్త్రంలో. ఇష్ట అంటే శృతిలో చెప్పినటువంటి వాటిని చేయటం. పూర్త కర్మలంటే స్మృతిలో చెప్పినటువంటి ధర్మ కార్యాల్ని చేయటం. సత్రాలు కట్టించటం, బావులు తవ్వించటం, హాస్పిటల్స్ కట్టించడం, స్కూళ్ళు నడపటం. ఇది కొంతమందికి ఈ సోషల్ సర్వీస్ అనేది చేస్తే చాలండి. నాకట్లా ఇతరులకు సహాయం చేస్తుంటే నా మనసుకు శాంతిగా ఉందంటారు. ఉంటుంది. ఎవరు లేదన్నారు? కానీ జ్ఞానం వచ్చిందా? జ్ఞానం వచ్చిందా? జ్ఞానాన్ని పొందు. జ్ఞానులు జ్ఞానాన్ని పొందిన తర్వాత వాళ్ళు గూడా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. అందరు మహాత్ములు చాలా చాలా పెద్ద పెద్దవి చేస్తున్నారుగా. ఎప్పుడు? జ్ఞానాన్ని పొందిన తర్వాత. వాళ్ళకి సోషల్ సర్వీస్ చేసి ఏదో పొందాల్సినది వాళ్ళకేం లేదు. శరీరం ఉంది కాబట్టి లోక సంగ్రహార్థం, ఈశ్వర ప్రీత్యర్థం వాళ్ళు సమాజానికి మంచిని అందిస్తూ ఉంటారు. అది వాళ్ళ యొక్క లక్షణం. చెట్లులాగా. చెట్లు ఇస్తూనే ఉంటాయి. ఆ చెట్లు ఎండలో నిలబడి మనందరికి నీడిస్తాయి. తను తినదు, పండ్లు అనేకం ఇస్తుంది. మనం కొట్టినాను, నరికినాను, అమ్మినాను, ఏం చేసినాను అది ఏం అడగదు. నువ్వు పండ్లన్నీ అమ్ముకుంటున్నావా, ఏం చేస్తున్నావు అని అడగదు. ఇస్తూనే ఉంటుంది. అట్లాగా ఈ జ్ఞానులు. కాబట్టి నువ్వు జ్ఞానం పొందిన తర్వాత అట్లా ఉండొచ్చు. కాబట్టి కురువంతు కర్మాణి, ఎన్నో కర్మలు నువ్వు చేస్తుండొచ్చు. సోషల్ సర్వీసెస్ అండ్ హెల్ప్ ఇది అది అని. అవన్నీ తప్పని చెప్పట్లేదు. అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. అవన్నిటి యొక్క లెవెల్ ఏంటి? చిత్తం శుద్ధయిందా? ఏకాగ్రత వచ్చిందా? శాస్త్రము చదవాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, సత్యాన్ని తెలుసుకోవాలని ఆశ కలిగిందా? అది ముఖ్యం. ఇట్లా చేస్తూ లేక భక్తి మార్గం అని చెప్పి నువ్వు భజంతు దేవాహ, ఆ గుడికి వెళతాను, ఈ గుడికి వెళతాను, సోమవారం ఈయన్ని పూజ చేస్తాను, మంగళవారం ఆయన్ని పూజ చేస్తాను, శుక్రవారం అమ్మని పూజ చేస్తాను, శనివారం మా నాన్న ఆయన తిరుపతి బాలాజీని పూజిస్తానని ఇట్లా అవన్నీ తిరుగుతూ అక్కడక్కడక్కడ అనేక రకాల దేవతలని చేస్తున్నావు, భక్తి చేస్తున్నావు. కానీ భక్తిలో నీ భక్తి స్వార్థపూరమైన భక్తియా, సకామమైన భక్తియా, నిష్కామమైన భక్తియా? దేవుడి మీద నిజంగా ప్రేమ ఉందా? నారద భక్తి సూత్రాలు అన్ని విన్నాం కదా. కాబట్టి నువ్వు ఎంతో భజనలు చేయి, అవన్నీ చేయి, గుళ్ళన్నీ తిరుగు, ఏమేమి చేయి. నేను చెప్తున్నాను విను. గ్యారంటీ నీకు ముక్తి లభించదు. ముక్తి లభించదు. ఆత్మ ఐక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి. ఓకే, చాలా రూఢిగా చెప్తున్నాను. ఆత్మ ఐక్య బోధ అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యం, బ్రహ్మం ఒకటే, ఆ బ్రహ్మమే నా స్వరూపం, నాకు ఈ నామరూప మిథ్య మాయా ప్రపంచం యొక్క సంబంధము లేదు అని చెప్పేటువంటి అజ్ఞానమును నువ్వు పొందకపోతే ఆత్మైక్య బోధ, ముక్తి అనేటువంటిది ఇంపాసిబుల్. నువ్వు ఇన్ని చేశానండి, ఇన్ని ఊర్లు వెళ్ళాను, ఇన్ని తీర్థయాత్రలు వెళ్ళాను, ఇన్ని కర్మలు చేశాను, ఇన్ని యాగాలు చేశాను, నేను వాజపేయి యాగం చేశాను, ఆ యాగం చేశాను, ఈ యాగం చేశాను. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో యాగాలు పెద్దవి ఎవరు చేయగలరు? చేసినా కూడా నేను చెప్తున్నాను. సో పైన చెప్పినవన్నీ నువ్వు అన్ని చేయి, ఏవైనా కర్మలు ఏవైనా చెయ్యి, నువ్వు చేస్తే ఈ జ్ఞానం రానంత వరకు నువ్వు ఎన్ని జన్మలు చేసినా, ఎన్ని జన్మలు అంటే బ్రహ్మదేవుడి ఆయుష్ చాలా పెద్దది. అది భాగవతం చెప్పేటప్పుడు చెప్పాను. అది లెక్కించడానికి మనకు వల్ల కాదు. ఆయనకి అంత ఆయుష్ ఉంది. ఆయన ఒక పగలే ఆయనకి ఎన్నో యుగాలు జరిగిపోవాలి, ఎన్నో కల్పాలు ప్రళయాలు రావాలి ఒక్క పగలకి. మరలా అదే విధంగా 2000 చతుర్యుగాలు ఒక పగలండి ఆయనకి, 1000 చతుర్యుగాలు.
ఇంకొక 1000 చతుర్యుగాలు రాత్రి అండి. కాబట్టి ఆయనకి ఒక రోజంటే 2000 చతుర్యుగాలు. అప్పుడు ఆ యుగానికి అన్ని సంవత్సరాలు, 4 యుగాలకెంత? అట్లాంటి చతుర్యుగాలు 2000 అయితే ఆయనకు ఒక పగలు, ఒక రాత్రంటే ఆయనకి అట్లా 100 సంవత్సరాలట వయస్సు. ఆయనకిప్పుడే 50 ఏళ్ళు దాటి షష్ఠి పూర్తికి దగ్గరలో ఆయన ఉన్నారట ఇప్పుడు. ద్వితీయ పరార్థే అంటాం గదా! సంకల్పం చేసేటప్పుడు. అప్పుడు అట్లా ఇక్కడేం చెప్తున్నారు? బ్రహ్మ శతాంతరే అపి. అట్లాంటి బ్రహ్మ యొక్క ఆయుష్షులు కాలం ఎన్నో వందల బ్రహ్మదేవుళ్ళొచ్చిపోయినాను ఆయన అంతకాలం నువ్వు నేను కర్మ చేస్తున్నాను, నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను, నేను భక్తి చేస్తున్నాను అంటూ ఉండు. నీకు అంతకాలం చేసినా కూడా ముక్తి ఏర్పడదు. బ్రహ్మాత్మైక్య బోధ లేకుండా, జీవాత్మ పరమాత్మ జ్ఞానం ఏర్పడకుండా ముక్తి అనేటువంటిది ఇంపాసిబుల్ అని చెప్పి ఇక్కడ చాలా గట్టిగా రూఢిగా చెప్తున్నారు. దీనికే భజగోవిందంలో ఆ శంకరాచార్యులు వారే రకరకాలుగా చెప్పారు. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మతవాదానం జ్ఞాన విహీన సర్వమతేన భజతి ముక్తిం జన్మశతేన. శత జన్మలు ఇతడికి జ్ఞానం పొందాలి, దానికోసం ప్రయత్నం చేయకుండా నేను అక్కడ స్నానం చేశాను, తీర్థయాత్రకి వెళ్ళాను, ఈ చేశాను, ఆ గుళ్ళెక్కాను, ఈ మెట్లెక్కాను, ఆ గుండు కొట్టించుకున్నాను, ఇక్కడ అక్కడ ఇవన్నీ చేస్తే కూడా భజతిన ముక్తి జన్మశేతేన నా లభ్యతే. ఆ ఒక్కచోటే కాదు, శంకరాచార్యుల వారు మాత్రమే కాదు, ఉద్ధవ గీతలో కృష్ణుడు చెప్తాడు, శ్రీ గురుగీతలో భగవాన్ శివుడు చెప్తాడు, వేదం ఉపనిషత్తులు అన్నీ ఇవే చెప్తాయి. దీంట్లో మార్పు లేదు. అందుకని ఈ 6వ శ్లోకంలో ఇలా చక్కగా చాలా స్ట్రాంగ్గా మనకు అర్థమయ్యేట్టుగా ఇక్కడ ఇలా చెప్తుంటే కర్మని నిందిస్తున్నారేంటి, భక్తిని నిందిస్తున్నారని అనుకోకూడదు. కర్మ భక్తి యొక్క లిమిటేషన్ ఏమిటో చూసుకోవాలి. కర్మ చేత చిత్తం శుద్ధి ఏర్పడాలి, భక్తి చేత చిత్త ఏకాగ్రత ఏర్పడాలి. ఆ శుద్ధమైన ఏకాగ్రమైన మనస్సు పెట్టుకొని వేదాంత శాస్త్రాన్ని వినటానికి తయారవ్వాలి. ఆ రెండిటి యొక్క ప్రయోజనం అంతవరకే. నువ్వు వేరేదేదో అని చెప్పి సకామలతోటి వేరేదేదో చేస్తున్నావంటే నీకు అవన్నీ వస్తాయి. ఇప్పుడు కొన్ని కర్మలు చేస్తే ఇది నీకు దొరుకుతుందని చెప్తున్నారు, దొరుకుతుంది. కాబట్టి అవన్నీ సకామములే. నువ్వు ఎంతకాలానికి నీలో డిజైర్స్ ఉంటూనే ఉన్నాయో నువ్వు మళ్ళీ పుడుతూనే ఉండాలి. నేను మళ్ళీ పుడతానండి, నాకు ఇష్టమే అంటే ఓకే, గుడ్, విష్ ఆల్ ద బెస్ట్. పుట్టామంటే మళ్ళీ దుఃఖం ఉంటుంది. కృష్ణుడు చెప్పాడు కదా భగవద్గీతలో, ఇక్కడ దుఃఖాలయం అశాశ్వతం ఇమం ప్రాప్య దుఃఖాలయం అశాశ్వతం లోకం భజస్వమా. ఇది దుఃఖాలయం, గ్రంథాలయం, విద్యాలయం లాగా ఈ ప్రపంచానికి కృష్ణుడే పేరిస్తున్నాడు, ఈశ్వరుడు. దుఃఖాలయం. మరొకటి అశాశ్వతం, ఇట్ ఈస్ ది హౌస్ ఆఫ్ ది మిజరీస్ అండ్ ఇట్ ఈస్ టెంపరరీ. మరి ఎట్లాగో వచ్చావు ఈ లోకల్, వచ్చిన తర్వాత యూ ఫోకస్ అటెన్షన్ ఆన్ మీ, నా మీద నీ దృష్టిని కేంద్రీకరించు. భజస్వమాం, నా కోసం, నా గురించి, నేనంటే ఎవరు అక్కడ? సగుణమైనటువంటి నా రూపం కాదు, నా యొక్క నిర్గుణ రూపమును, నిర్గుణ తత్వమును తెలుసుకొని నీ యొక్క స్వరూపము అదేనని తెలుసుకో. నువ్వు నేను ఒకటైపోవాలి. అప్పటి వరకు నీకు సంసారము పోదు, దుఃఖము పోదు, జనన మరణాలు వ్యాధులు పోవు. జ్ఞానమొస్తే అన్నీ పరిసమాప్తమైపోతాయి.
ఈరోజు ఇంతటితో 6వ శ్లోకంతో నిలిపేద్దాం. వచ్చే సత్సంగంలో 5 శ్లోకాలు విందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.